ఇది 1758 నుంచి 1763 వరకు జరిగిందనమాట. అయితే ఈ యుద్ధం జరగడానికి ప్రధానమైన కారణం వచ్చేసి 7 years వార్ ఇన్ యూరప్ అనమాట. యూరప్లో సప్తవర్ష సంగ్రామం జరుగుతుంది. సప్తవర్ష అంటే 7 సంవత్సరాలు. సప్తవర్ష సంగ్రామం అంటే 7 సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది. 1756 నుంచి 63 వరకు 7 సంవత్సరాలు యూరోప్లో యుద్ధం అనేది మొదలవుతుంది అనమాట. ఆ యుద్ధం ప్రధానంగా ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరుగుతుందన్నమాట. అక్కడే యుద్ధం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా యుద్ధం మొదలైంది. ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళ మధ్య యుద్ధం మొదలైంది. కాబట్టి మొట్టమొదటి కర్ణాటక యుద్ధము, ఫస్ట్ కర్ణాటక వారు, థర్డ్ కర్ణాటక వారు రెండు కూడా యూరోప్లో జరిగిన యుద్ధాల వల్ల ఇక్కడ యుద్ధాలు జరిగాయి అనమాట. కానీ రెండవది మాత్రమే వారసత్వ యుద్ధాలు భారతదేశంలో జరిగాయి. అది కారణం. ఓకేనా? కాబట్టి యూరోప్లో ఎక్కడ జరిగింది? యూరోప్. సో యూరోప్లో జరిగినటువంటి సప్తవర్ష సంగ్రామం వల్ల ఈ యొక్క మూడవ కర్ణాటక యుద్ధం మన భారతదేశంలో జరిగిందనమాట. అయితే ఇక్కడ చూడండి 1758లో క్యాప్చర్డ్ బై ది ఫ్రెంచ్ అండర్ కౌంట్ డీలాలి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే 1758లో మద్రాస్ ఉంది కదా, ఈ మద్రాసుని ఆక్రమించుకుంటారు. మద్రాసు మొత్తాన్ని కూడా ఆక్రమించుకుంటారు. ఎవరంటే ఫ్రెంచ్ గవర్నరు, ఇతను కౌంట్ డి లాలీ అనే అతను ఎవరంటే ఫ్రెంచ్ యొక్క కమాండర్ అనమాట. ఫ్రెంచ్ యొక్క గవర్నరు, ఫ్రెంచ్ ఫోర్సుల దళానికి మొత్తానికి అధిపతి. ఇతను లీడ్ చేసి బ్రిటిష్ వాళ్ళు ఎలాగోలా ఓడించి మద్రాసు మొత్తాన్ని క్యాప్చర్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే అటాక్ చేస్తారు 1759లో. మళ్ళీ అటాక్ చేసి బ్రిటిష్ కౌంటర్ అఫెన్సివ్, బ్రిటిష్ రీక్యాప్చర్డ్ మద్రాస్ అన్నది సర్ ఎర్క్రూట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇతను ఎవరంటే ఇతను వచ్చేసి బ్రిటిష్ గవర్నర్ అనమాట. ఇతను మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఓడించి మద్రాసుని మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు తెచ్చుకుంటారు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ చేతికే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ జరిగే ఒక యుద్ధం వచ్చేసి ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ అనమాట. వందవాసి యుద్ధం అంటారు తెలుగులో, సింపుల్ గా దీన్ని వందవాసి యుద్ధం అంటారు. 1760. మీరు చూడండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి కర్ణాటక యుద్ధంలో బ్యాటిల్ ఆఫ్ శాంత్రం యుద్ధం జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధంలో బ్యాటిల్ ఆఫ్ అంబూర్ యుద్ధం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మూడవ కర్ణాటక యుద్ధంలో జరిగిన యుద్ధం వచ్చేసి ఏంటి? బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ అనమాట. వందవాసి యుద్ధం జరిగింది. ఇందులో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోతారు. ఈ యుద్ధంలో ఒకటి ఫ్రెంచ్ వాళ్ళు వర్సెస్ బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగింది. ఇందులో ఫ్రెంచ్ వాళ్ళు ధ్వంసం అయిపోతారు, బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. అంటే ఓవరాల్గా ఫ్రెంచ్ వాళ్ళు బలహీనపడిపోయారు. ఈ యుద్ధం వల్లే, ఈ యొక్క వందవాసి యుద్ధంతోనే ఫ్రెంచ్ వాళ్ళకు ఆధిపత్యం కూడా అంతమైపోతుంది, భారతదేశంలో అంతమైపోతుంది. సో అంతమైపోయి ఇక బ్రిటిష్ వాళ్ళే పై చేయి సాధిస్తారు. ఫ్రెంచ్ వాళ్ళు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోతారు.